మనుషుల ప్రాణాలను ముప్పుగా చెప్పుకునే 5 వైట్ పాయిజన్స్ మనం తినే ఆహారంలో అనివార్యంగా ఉంటున్నాయి. వాటిలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు లేని పప్పు కూర రోత పుట్టిస్తుందని ఫుడ్ లవర్స్ చెబుతూ ఉంటారు. అనాదిగా ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నిజానికి ఉప్పు వల్ల ఆహారపు రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి కూడా మేలు చేస్తోంది. శరీరంలో నీటి సమతుల్యతను, కండరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా ఉప్పు సహాయపడుతూ ఉంటుంది. అయితే ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నట్లే దీనికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటడం వల్లే శరీరానికి హాని జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మనం ఎలాంటి ఉప్పు తీసుకుంటున్నామో కాదు, ఎంత ఉప్పు తీసుకుంటున్నామో అన్న దానిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అధిక ఉప్పు కారణంగా ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ శాస్త్రవేత్తలు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలను చెప్పారు. రోజువారీ ఆహారంలో మనం తక్కువ ఉప్పే వేసుకుంటున్నప్పటికీ ఇటువంటి పదార్థాలను అధికంగా తీసుకుంటున్నప్పుడు సైతం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నాలుక రుచి కోసం మోతాదును మించి ఉప్పు తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదని అంటుంది WHO. ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. అయితే ఈ విషయం తెలిసిన వారంతా వెంటనే ఉప్పుకు ప్రత్యామ్నాయం వెతకడం లేదా తగ్గించి తీసుకోవడం చేస్తున్నారు. కానీ నిత్య జీవితంలో జీవించేందుకు తీసుకునే ఆహారంలో అది ఏమాత్రం తగ్గినా సహించలేదు. అసలు ముద్ద దిగదుగదా. మనం తినే ఆహారంలో పదార్థాలన్నింటినీ రుచికరంగా నాలుకపై తాకితేనే సంతృప్తి చెందుతూ ఉంటాం. నిజానికి వైద్య నిపుణులు ఎంత ఉప్పు తినాలో సూచిస్తున్నారు. కానీ ప్రతి వంటింట్లో అవసరానికి మించే సాల్ట్ రెడీగా ఉంటుంది. మనకి ఒక రకంగా ఉప్పు లేని వంటిలో ఎక్కడా ఉండదు కదా. ఆ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో ఉప్పు ఎక్కువైందంటూ వంకలు పెట్టేవారు కూడా నిజ జీవితంలో మనకు చాలా మంది తారసపడుతూ ఉంటారు. ఒకసారి మనిషి ఆహారానికి హాని కలిగిస్తున్న ఆ 5 వైట్ పాయిజన్స్ గురించి చూసి మళ్ళీ సాల్ట్ గురించి చూద్దాం. మొదటి వైట్ పాయిజన్ ఫ్యాట్. ఇది మాంసంలోనే కాదు, ఇతర పదార్థాల్లో కూడా ఉంటుంది. ఫ్యాట్ అనేది మాంసం ద్వారా ఎక్కువగా వచ్చి చేరుతోంది. ఇదో పెద్ద సమస్య. దానికి తగిన వ్యాయామాల ద్వారా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ పాయిజన్ పాలు. పాశ్చరైజ్ చేయబడిన పాలు కాల్షియంను ఇనార్గానిక్ గా మారిపోయి అజీర్ణానికి కారణమవుతుంది. కాబట్టి పాశ్చరైజ్డ్ మిల్క్ అన్నది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం కానే కాదు. ఇక మూడవ ప్లేస్ వచ్చేసింది చక్కెర. ఇది నిజంగా చాలా విషపూరితం. చక్కెర తయారీ ప్రక్రియలో అనేక రసాయనాలు కలుస్తాయి. ఈ నేపథ్యంలో దానికన్నా బెల్లపు పొడి లేదా తేనె తీసుకోవడం అనేది ఉత్తమం. మరి నాలుగో వైట్ పాయిజన్ మైదా పిండి. ఈ పిండి తర్వాత వచ్చేది ఉప్పు. మన శరీరానికి కావాల్సింది సోడియం. కానీ మన టేబుల్ సాల్ట్ లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎక్స్ట్రీమ్ టాక్సిక్ గా మారుతోంది. ఈ సాల్ట్ వల్ల శరీరానికి ఊబకాయంతో పాటు కిడ్నీలు పాడవడం కూడా జరుగుతోంది. కానీ ఉప్పు లేనిదే మనకు తిండి ఏమాత్రం సహించదు కదా. అయితే అలాంటి వారు ఇకపై జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అత్యధిక శాతం గుండె జబ్బులు ఈ ఉప్పు కారణంగానే వస్తున్నాయని WHO నిర్వహించిన సర్వే ద్వారా కనుగొన్నారు. ఉప్పు కారణంగా వయసులతో తేడా లేకుండా యువకులు వృద్ధులుగా మారిపోతున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అసలు ఉప్పుకి మనిషి ఆరోగ్యానికి లింక్ ఏంటనేదే కదా. చాలా ఆసక్తికరంగా ఉంటుంది పాయింట్. మానవ శరీరంలో సోడియం మోతాదు పెరిగితే గుండె సమస్యలు వస్తాయని చాన్నాళ్లుగా WHO హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే చాలా మరణాలు సంభవిస్తాయని కూడా నొక్కి చెబుతోంది. వంటల్లో మనం వాడే ఉప్పు సోడియం క్లోరైడ్. ఇందులో ఉండే సోడియం మోతాదు శరీరంలో పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మోతాదు ఎంత అనే దాని దగ్గర అసలు సమస్య. నిజానికి మనం నిత్య జీవితంలో తినే ఆహార పదార్థాలలో ఏదో ఒక రూపంలో సోడియం మన శరీరంలోకి వెళ్తోంది. అయితే ఇటీవల కాలంలో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఈ సోడియం మరింత ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తోంది. దీనివల్లే ఊబకాయపు సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికి అదనంగా మనం రోజువారీ వంటల్లో వేసే ఉప్పు కూడా మరింత ముప్పుగా మారుతోంది. మన దేశంలో ఉప్పు వాడకం బాగా ఎక్కువగా ఉన్నట్లు WHO చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయులు రోజుకు సగటున 9.2 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం రోజుకు 5.6 గ్రాములు. నిజానికి శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఈ గణాంకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల కంటే చాలా ఎక్కువ. 2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు WHO వివరించింది. అయితే కేవలం 9 దేశాలు మాత్రమే సోడియం వాడకాన్ని తగ్గించాయని తెలిపింది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం, ఎముకలు గుల్లబారడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయి.
అంతేకాదు ప్రతి మనిషికి గుండెపోటు అనే అతిపెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని WHO నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని సూచిస్తోంది. అంటే ఇది దాదాపుగా ఒక టీ స్పూన్ ఉప్పుకు సమానం అన్నమాట. కానీ ప్రపంచంలో సగటున ప్రతి మనిషి రోజుకు 10.9 గ్రాములకు మించి ఉప్పు తీసుకుంటున్నాడు. అవసరానికి మించి అది కూడా రెట్టింపు కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మనం అనారోగ్యాలకు బలి కాకుండా ఎలా ఉండగలం చెప్పండి. అందుకే గుండె జబ్బులు ప్రబలుతున్నాయని WHO హెచ్చరిస్తోంది. ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశంలో అధిక ఉప్పు వాడకం కనిపించని మహమ్మారికి ఆజ్యం పోస్తోంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు తప్పడం లేదు. ఇటీవల కాలంలో వయసు తేడా లేకుండా పెరుగుతున్న అకస్మాత్ గుండెపోట్లకు కూడా ఈ అధిక ఉప్పు వాడకం కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. శరీరంలో కొన్ని రకాల వ్యాధులు సంభవించినప్పుడు కూడా సోడియం నిలుపుదల అంటే శరీరంలో ఉప్పు పేరుకుపోవడం పెరుగుతుంది. శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యతను కాపాడుకోవడం మూత్రపిండాల బాధ్యతగా ఉంటుంది. అనారోగ్యం వల్లే కాకుండా సాధారణంగా కూడా ఉప్పును పరిమితంగా తీసుకోవడం రక్తపోటును నియంత్రించడానికి, గుండె, మూత్రపిండాలను సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతోంది. రక్తపోటును నియంత్రించడానికి అనేక మందులు ఇస్తారు. వీటిని డయూరిటిక్స్ అంటారు. ఈ మందులు మూత్రపిండాల ద్వారా శరీరం నుంచి ఉప్పును తొలగిస్తాయి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం వీలైనంత తగ్గిస్తే మంచిది. మనకు తెలియకుండా ఉప్పు దానికున్న ఆహార పదార్థాలు తినకుండా ఉండాలి. ప్యాక్ చేసిన ఆహారంగా చాలా మంది ఇష్టపడే నమ్కిన్స్, చిప్స్, సాసులు, సాసేజ్లు, న్యూడిల్స్, కెచప్, బిస్కెట్లు, ఇతరవన్నీ కూడా తినడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు మనకు హాని కలిగిస్తూ ఉంటాయి. ఈ ఉత్పత్తులలో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి వాటిని కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పై సోడియం కంటెంట్ ను తనిఖీ చేయండి. వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకుండా ఉంటేనే మంచిది. వంటలలో తక్కువ ఉప్పు వాడకం అలవాటుగా చేసుకోవాలి. మహిళలు వంట చేస్తున్నప్పుడు ఉప్పును తగ్గించాలి. అవసరమైన రుచిని ఇతర మసాలాలతో పొందడానికి ప్రయత్నించాలి. బయట నుంచి టేక్అవేల ద్వారా తెచ్చుకునే ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు వంటి సోడియం తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. సోడియం క్లోరైడ్ కు బదులుగా పొటాషియం క్లోరైడ్ లేదా ఇతర ఉప్పు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలి. తినే ఆహారాలలో సోడియం పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఆహార లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు వాడకం విషయంలో మీ వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలను పొందాలి.